సార్ చాలా మందికి కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ ఆర్థిక ఇబ్బందులు. ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే అసలు ఏం చేయాలంటారు? దీనికి కూడా ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్పండి? అయితే ఎక్కువ మంది సమాజంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది ఫైనాన్స్ ప్రాబ్లమ్ గురించే అండి. హ్మ్. అయితే ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా ఉంటాయి ఎక్కువగా? వాళ్ళు చూడండి, ఒక దగ్గర నుంచి రావాల్సిన డబ్బు రాకపోవడము, హ్మ్. వీళ్ళు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం, వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ మనీ అనేది స్ట్రక్ అయిపోయి ఉంటుంది. హ్మ్. అటువంటప్పుడు మీ లైఫ్‌లోకి ఎక్కువగా డబ్బుల్ని అట్రాక్ట్ చేసే ఒక ముఖ్యమైన ప్రాసెస్సే ఈ పంచదానాలు అనే కాన్సెప్ట్ అండి. హ్మ్. ఇది ఎప్పటినుంచో మన ప్రతి సాంప్రదాయంలో ఉంది. అందుకోసం ముస్లింలు మీరు రంజాన్‌లో చూడండి ఎక్కువగా దానాలు చేస్తూ ఉంటారు. క్రిస్టియన్స్ కూడా చేస్తారు. మన హిందూ సాంప్రదాయంలో కూడా ఈ దానాల కాన్సెప్ట్ ఉంది. ఈ డొనేషన్స్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి అన్నీ వీటి నుంచి వచ్చినవే. హ్మ్. ఇప్పుడు ఈ కలియుగంలో వ్యక్తుల సమస్యల నుంచి కాపాడబడాలంటే ఈ సర్వీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రకృతి మీకు ఏదో రకంగా అయినా కాపాడుతుంది. హ్మ్. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? సార్ మేము సంపాదించేదే చాలా తక్కువ డబ్బు కదా! మళ్ళీ దీంట్లోనే మరి ఎలా దానం చేయమంటారు మీరని అడుగుతారు. హ్మ్. నేనేం చెప్తున్నానంటే మీరు సంపాదించిన సంపాదనలో ఒక 10% ప్రకృతికి, ప్రపంచానికి, సమాజానికి వాడండి. ఎప్పుడైతే వాటి పరంగా మీరు డబ్బులు వాడుతున్నప్పుడు మీ లైఫ్‌లోకి ఎక్కువ మనీ ఫ్లో వస్తుంది. హ్మ్. ఎందుకంటే డబ్బు మీరు ఎవరి గురించి అడుగుతున్నారు? పంచదానాల గురించి అడుగుతున్నారు. పంచదానాలు అంటే ఏంటి? 5 మందికి దానం చేయాలి. చాలామంది దానాలు చేయమంటే ఎలా చేస్తారు తెలుసా? ఒక 1 ఇయర్‌కి ఒకసారి ఏదో టెంపుల్‌కెళ్ళి అన్నదానం చేయడం, లేదా అనాథలకు మీరేదో బట్టలు ఇప్పించడం అటువంటివి చేస్తారు. అటువంటివి కాదు మీరు చేయాల్సింది. హ్మ్. పంచదానాలు అనేది ఒక సీక్వెన్స్‌గా మన బాడీ ఫ్రీక్వెన్సీకి, మన జీవితానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అటువంటి వ్యక్తులకి మీరు దానం చేయాలి. ఓకే. అంటే ఏ విధంగా యెస్. అంటారు? దాన్నే పంచదానాలు అంటారు. హ్మ్. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలోకి వచ్చి మనం అందమైన ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని చూస్తున్నాము అంటే కారణం ఎవరు? మన తల్లిదండ్రులు. హ్మ్. కాబట్టి మీ జీవితంలో మీరు ఏది సంపాదించినా మీరు వేటికి రుణపడి ఉండాలి అంటే మొట్టమొదటిసారిగా మీ తల్లిదండ్రులకు రుణపడి ఉండాలండి. హ్మ్. కాబట్టి మీ సంపాదనలో ఎవ్రీ మంత్ 10%లో 2% తీసేయండి. ఉదాహరణకు మీరు ఒక ₹1,00,000 సంపాదించారనుకోండి. హ్మ్. ఈ ₹1,00,000లో 10% అనేది 10,000. కాబట్టి ₹10,000లో 5 మందికి పంచాలి. ఈ 5 మందిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ తల్లిదండ్రులకు ఇవ్వండి. మీ తల్లిదండ్రులకు పంచడం ద్వారా వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ మీకు పెరుగుతుంది. హుహు. చాలామంది క్లయింట్స్ అడుగుతూ ఉంటారు. సార్ మా పేరెంట్సే చాలా డబ్బున్నవాళ్ళు సార్. మళ్ళీ ఈ 2% ఇస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అంటారు. ఏదేమైనా మీరు చేతికి డబ్బు ఇవ్వకపోయినా వాళ్ళ మెడిసిన్స్ కోసమో, వాళ్ళకు మంచి డ్రెస్ కొనివ్వడమో, లేదా ఏదైనా ఆహార పదార్థాలు అందించడమో అది చేయండి. చాలా చాలా బాగుంటుంది. హ్మ్. మీరు ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరినో ఏదో అడిగి ఏదో పూజలు చేయాల్సింది కాదు. ముందుగా మీ సంపాదనలో మీ పేరెంట్స్‌కి కేటాయించండి. మీ మనీ ఫ్లో ఎలా పెరుగుతుందో చూడండి. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వేదిక్ రెమెడీస్ అండి ఇవన్నీ. హ్మ్. సెకండ్ మీ సంపాదనలో మీరు ఎవరికి డొనేషన్ ఇవ్వాలి అంటే మీకు గురువులండి. ఎందుకంటే చాలామంది గురువులంటే మనకు స్కూల్లో ఉండే టీచర్సే గురువులు అనుకుంటారండి. వీళ్ళు కాదు. మీ లైఫ్‌లోకి మీరు సక్సెస్ అవ్వడానికి మీకు బ్యాక్ బోన్‌గా ఎవరెవరు ఉన్నారు? మీకు ఒక మంచి మార్గంలోకి తేవడానికి సహాయపడిన వ్యక్తులు కూడా మీకు గురువులే. హ్మ్. అటువంటి వ్యక్తులకి కూడా ఎవ్రీ మంత్ వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందించండి. 2% అందించండి. అదేవిధంగా మూడవది దేవాలయాలు అండి. ఓకే. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి వ్యక్తి నమ్మినా, నమ్మకపోయినా వాళ్ళ బ్లడ్, వాళ్ళ డీఎన్ఏలోనే భక్తి అనేది ఉంటుంది. హ్మ్. కాబట్టి ఈ 2% మీరు ఎప్పుడైనా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ 2%ని వాడి చూడండి. అంటే దేవుడి యొక్క వైబ్రేషన్ కూడా మీ లైఫ్‌లో మనీ ఫ్లో రావడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఓకే. నాలుగవది దేవాలయాలు, గోశాలలండి. ముందుగా తల్లిదండ్రులు చెప్పుకున్నాం.
సెకండరీ గురువులు, మూడోది దేవాలయాలు, నాలుగోది గోశాల, అనాథాశ్రమాలు. ఎందుకు గోశాల, అనాథాశ్రమాలకు ఇవ్వాలి? మీరు కనుక ఎప్పుడైతే ఈ గోశాలలకు గనక మీరు మీ ఆర్థిక సహాయాన్ని అందిస్తే 33 కోట్ల మంది దేవతలకి మీరు ఆర్థిక సహాయాన్ని అందించినట్లే. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికీ చాలా గోశాలలు మూతపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆవులకు మీ ఆర్థిక సహాయాన్ని అందించినప్పటికీ వాటికి పశుగ్రాసానికి కావచ్చు, వాటి నిర్వహణ ఖర్చులకు కావచ్చు, మీకు తోచినంత సహాయం చేయండి ఎవ్రీ మంత్. చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా అనాథాశ్రమాలండి. చాలామంది అనాథాశ్రమాల్లో తిండి లేక, సరైన వసతులు లేక, వాళ్ళు వేసుకోవడానికి బట్టలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని 2% ఇవ్వండి. ఎందుకంటే ఒకరోజు మనం ఒక రెస్టారెంట్కి వెళితే, ఒక హోటల్కి వెళితే ఆ ఖర్చు అంత కాదండి. కాబట్టి అనాథాశ్రమాలకి, గోశాలలకు ఇవ్వండి. చాలా చాలా మంచిది. మీకు మనీ ఫ్లో పెరుగుతుంది. ఓకే. ఇంకోటి ఏంటి, 5వ వ్యక్తి మీ పర్సనల్ జీవితానికి వాడుకోవాలండి. మీ పర్సనల్ జీవితానికి అంటే మీకు ఒక ఇన్నర్ సోల్ అనేది ఉంటుందండి. మీ బాడీ అనుకుంటారు మీరు చాలా వరకు. మీ జీవితంలో మీరు ఏది సాధించాలన్నా ఫస్ట్ మీ ఆత్మని సంతృప్తి పరచాలి, మీ సోల్ని. ఎప్పుడైతే మీ సోల్ హ్యాపీగా ఫీల్ అవుతుందో అప్పుడు అది ఇంకా మీరు ఎక్కువ సక్సెస్ని పొందడానికి మీకు తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి మీకు ఏం కావాలి? ఆ వచ్చిన ఆదాయంలోనే మీ సోల్ని కూడా మీరు హ్యాపీగా ఉంచండి. మీరు ఏం చేస్తే మీ సోల్ హ్యాపీగా ఫీల్ అవుతుందో మీరు కనుక్కోండి. దాన్ని బట్టి ఇటువంటి 5 విషయాల్లో గనక మీ డబ్బుని మీరు సప్లై చేసినప్పుడు మీరు పంచింది 5 మందికే, కానీ మీకు రిటర్న్ బ్యాక్ ఏంటి? 1000 మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. మీరు ఈ 5 మంది కోసం యూనివర్సల్ని డబ్బులు అడిగితే మీకు తప్పనిసరిగా వస్తుంది. మీకు ఒక్కరి కోసం డబ్బు అడగలేదే, 5 మంది కోసం అడుగుతున్నారు. ఇక్కడ మీకు కాదు, మీతో పాటు ఇంకా 4 కోసం అడుగుతున్నారు. వాళ్ళ కోసం అడిగినప్పుడు ప్రకృతి వాళ్ళ కోసమైనా ఏదో రకంగా మీ జీవితంలోకి ఈ మనీ ఫ్లో, ధన ప్రవాహాన్ని పెంచేలా చేస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఎక్కువగా డబ్బులు అట్రాక్ట్ చేయబడాలంటే నేను డొనేషన్స్ ఇస్తాను అని మనస్ఫూర్తిగా అనుకోండి. మీకోసం కాకపోయినా ఈ 5 మంది కోసమైనా డబ్బు వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే డబ్బు మీ చేతిలోకి ధారాళంగా వస్తుందో అప్పుడు మీరు పంచే స్థాయిలో ఉంటారు. ఇచ్చే వ్యక్తి చెయ్యి ఎప్పుడూ పైన ఉంటుంది, తీసుకునే వ్యక్తి చెయ్యి ఎప్పుడూ డౌన్గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇస్తూ ఉంటారో యూనివర్సల్ పైనుంచి మీకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటుంది. ఎక్కువగా మీ జీవితంలోకి డబ్బు రావడం జరుగుతుంది. ప్రకృతి ధర్మం ఏమిటంటే మీరు ఎంత ఇస్తూ ఉంటే అంత వస్తూ ఉంటుంది. ఇది యూనివర్సల్ లా అండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు కానీ, ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ మీ మనసులో మంచి సంకల్పం పెట్టుకోండి. నా లైఫ్లోకి ఇంకా ఎక్కువగా డబ్బు వస్తుంది, డబ్బు ధారాళంగా ధన ప్రవాహం ఉంటుంది అని మనస్ఫూర్తిగా అనుకొని దానాలు చేయండి. మీ సంపాదనలో 10% చేయండి చాలు. దానికి 1000 రెట్లు తిరిగి మీకు ప్రకృతి ఇస్తుంది. ప్రకృతి ధర్మం ఇస్తూ ఉంటే వస్తూ ఉండడమే. ఇప్పటి నుంచైనా మీ ఆలోచన విధానం మార్చుకోండి, దానాలు చేయండి. చాలా అద్భుతంగా సక్సెస్ అవుతారు. ఎక్సలెన్స్. డొనేషన్, ఈ దానం అనేది ఎంత చక్కని గుణము అనేది చాలా బాగా చెప్పారు. అలాగే ఇది మనకి మనీని అట్రాక్ట్ చేయడానికి ఎంతో గొప్ప రెమెడీ అని కూడా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.